ప్రధాని మోదీ ఫ్యూడల్ వ్యవస్థ నుంచి బయటకు రావడం లేదన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఉచితాలు అంటూ ప్రధాని మోదీ అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అక్షరాస్యత పెరిగితేనే దేశం పురోగతి సాధిస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై రాష్ట్ర సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయాలన్నారు కూనంనేని. జీఎస్టీ తీసుకుంటే దాదాపు 22-23 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీ ఉంది. ట్యాక్స్ అంతా అదే, ఇక వేరే ప్రత్యక్ష ట్యాక్స్ అనేది పరోక్ష ట్యాక్స్ అంతా జీఎస్టీనే. నీకు కార్పొరేట్లు ఇంకా వాళ్ళు కట్టేది కొద్దిగానే ఉంటుంది. ఇందులో ఈ జీఎస్టీలో 22-23 లక్షల కోట్లు జీఎస్టీ ఉంటే కేవలం 3% మాత్రమే సంపన్న వర్గాలు కట్టే ట్యాక్స్ ఉంది. మిగిలిందంతా కూడా పేదలు కట్టే డబ్బులే. ఈ డబ్బులే అక్కడ బడ్జెట్లో చేరుతున్నాయి. ఈ డబ్బుల్లో నుంచే మళ్ళా మనకి పేదవాడికి ఎంతో కొంత మేలు జరగాలనే ఉద్దేశంతో కొన్ని సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి. రెండో అంశం ఏంటంటే, ఇది తప్పుపడుతున్నటువంటి మేధావులు నేను అడుగుతున్నాను. ఒక్కసారి 30% ఉన్న కార్పొరేట్ ట్యాక్స్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2%, 27-28% తగ్గించాడు. తగ్గించడం వలన సంవత్సరానికి 2 లక్షల కోట్లు వాళ్ళకి లాభం అయింది కార్పొరేట్ సంస్థలకి. ఆ 2 లక్షల కోట్లు ఎవరు కట్టాలి? మళ్ళా పేదవాడు కట్టే డబ్బులు వాడికి రాయితీ ఇచ్చాడు. ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారంగా ఇండియాలో 1% ప్రజల చేతుల్లో 45.5% సంపద ఉంది. 1% అంటే పెద్దవాళ్ళ చేతుల్లో. 10% ప్రజల చేతుల్లో 80% సంపద ఉంది. 50% ప్రజల చేతుల్లో కేవలం 3% సంపద మాత్రమే ఉంది. ఇది కరెక్ట్ ఫిగర్.